దామిని ఆనందభైరవి దగ్గరికి వచ్చి నాకు 20,000 డబ్బులు కావాలి అని అడుగుతూ ఉంటుంది. 20,000 ఎందుకమ్మా, ఏదైనా ట్యూషన్ ఫీజు కట్టాలా అని ఆనందభైరవి అంటుంది. లేదు, నా ఫ్రెండ్స్కి పబ్లో పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను, అందుకే 20,000 కావాలి అని దామిని చెప్తుంది. దానికి ఆనందభైరవి, ఈ పబ్బులు అవన్నీ మన ఇంటి కల్చర్ కాదమ్మా, నువ్వు అలాంటి వాటి జోలికి వెళ్ళకు అని చెప్తుంది. ఇంకా దానికి దామిని మండిపడుతూ ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అనన్య కాంచన వచ్చి, ఏంటమ్మ గారు పార్టీకి వెళ్తా అన్నారు, వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటే, వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి కదా అని చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా, డబ్బులు ఎంతసేపు అడగకపోయారంటే అడిగితే ఇవ్వనన్నారని చెప్తుంది. మీరు ఒక చెక్కు మీద ఒక్క సంతకం చాలమ్మా, ఎంత డబ్బైనా తీసుకోవచ్చు, ఆనందభైరవి గారు చెక్కు సంపాదించండి అని కాంచన అననే చెప్తూ ఉంటారు. ఇంకా మరోవైపు ఆనంద ఏదో అవసరానికని చెక్కులన్నీ సైన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా ఒక చెక్కుని ఒక పేపర్ మీద సైన్ చేసేది వేస్ట్ అవ్వడంతో ఫోల్డ్ చేసి డస్ట్బిన్లో వేసేస్తుంది. ఇంకా ఆ తర్వాత అదంతా చూసి, ఏంటి నేను ఇప్పుడు ఆ దొంగతనం చేయాలా అని అనుకుంటూ ఉంటే, మీరు ఒక్కసారి సంతకం చూడండి అమ్మా, సంతకం ఫోర్జరీ చేస్తే సరిపోతుంది అని అట్లా అర్థమయ్యేలాగా కాంచన అనన్య చెప్తూ ఉంటారు. ఇంకా ఆనందభైరవి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దామిని డస్ట్బిన్లో ఆ పేపర్ తీసుకొని ఆనందభైరవి సైన్ చూస్తూ ఉంటుంది. ఈ సైన్ చేస్తే చాలు మనకి డబ్బులు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా కాంచన అనన్య పైనుండి చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు, మన ప్లాన్ సక్సెస్ అయింది అని. మరి దామిని మళ్ళీ ఎలాంటి రచ్చ చేయబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.